టుడే మన టాపిక్ వచ్చేసి 3 అవుట్ సైడ్ అప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ 3 అవుట్ సైడ్ అప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. 3 అవుట్ సైడ్ అప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇది ఒక 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? జనరల్గా మనకు 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే 3 క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. నార్మల్గా ఫామ్ అయ్యే ఒక రెడ్ క్యాండిల్ అనేది బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ముందుగా ఒక రెడ్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయ్యర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి బయ్యర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవారు మార్కెట్ని లో పాయింట్ వద్దకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి బయ్యర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఒక రెడ్ క్యాండిల్ మరియు గ్రీన్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ని గమనించారు కదా. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి రోజు మార్కెట్ అనేది ఓపెన్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ని ఫామ్ చేసింది. అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ డే గమనించినట్లయితే మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి. అంటే ప్రీవియస్గా ఉన్న రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క లో కిందన మార్కెట్ అనేది ఓపెన్ అవ్వాలి. అలాగే ఆ క్యాండిల్ అంటే ప్రీవియస్గా ఉన్న రెడ్ క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసి మార్కెట్ అనేది క్లోజ్ అవ్వాలి. అలాగే థర్డ్ డే మార్కెట్ గమనించినట్లయితే ఫ్లాట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి. ప్రీవియస్గా ఉన్న అంటే రెండో క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ యొక్క హాఫ్ ఆఫ్ ద బాడీ కంటే పైన మార్కెట్ అనేది ఓపెన్ అవ్వాలి. అలాగే ఆ క్యాండిల్ ఏదైతే ఉందో అంటే ప్రీవియస్గా ఉన్న గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క హైని క్రాస్ చేసి మార్కెట్ అనేది క్లోజ్ అవ్వాలి. ఈ విధంగా ఫామ్ అయినప్పుడు మాత్రమే అది ఒక వాలిడ్ 3 అవుట్ సైడ్ అప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. 3 అవుట్ సైడ్ అప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇది ఒక బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ జనరల్గా మనకు ఒక డౌన్వర్డ్ మూమెంట్లో ఫామ్ అవడం జరుగుతుంది. అంటే ఒక డౌన్ ట్రెండ్లో ఈ ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ యొక్క నేమ్ గమనించినట్లయితే ఇది 3 వర్డ్స్తో క్రియేట్ అవ్వడం జరిగింది సార్. ఒకటి 3, 2 అవుట్ సైడ్, ఇంకొకటి అప్. ఈ 3 వర్డ్స్తో ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క నేమ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. అలాగే ఈ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే మొదటి 2 క్యాండిల్స్ అనేవి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అయి ఉండాలి. అలాగే ఈ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే థర్డ్ క్యాండిల్ అనేది ఒక బుల్లిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ మరియు ఈ బుల్లిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి నేను ప్రీవియస్గా వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఈ వీడియో అనేది ఇంకా క్లియర్గా అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక డౌన్వర్డ్ మూమెంట్లో ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏం అర్థం చేసుకోవచ్చు సార్? మార్కెట్లోకి బయ్యర్స్ అనేవారు ఎంట్రీ తీసుకుంటున్నారని అర్థం. దీని ద్వారా ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవడం జరుగుతుంది? జనరల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్.
ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలోనూ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. మరి మనం ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? ఏ ప్యాటర్న్ అయినా మనం ఐడెంటిఫై చేయాలంటే దానికి ఉన్న ఒకే ఒక దారి సార్, అది కేవలం మీరు డైలీ చార్ట్ని ప్రాక్టీస్ చేయడం ద్వారానే కలుగుతుంది. మరి ఈ ప్యాటర్న్ అనేది ఒక డౌన్వర్డ్ మూమెంట్లో ఫామ్ అవ్వడం జరిగింది అనుకుందాం. మరి మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. ప్రీవియస్గా మనకు ఒక డౌన్వర్డ్ మూమెంట్ అనేది ఉండింది. ఒక స్వింగ్ లోలో మనకు ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మనము ఒక ప్రాపర్ రీటెస్ట్ కానీ లేదా ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన స్టాప్ లాస్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. గమనించండి, ఇదేం చార్ట్ సార్? హిందుస్థాన్ యూనిలివర్ డైలీ చార్ట్లో ఉన్నాము. ప్రీవియస్గా మనకు ఒక డౌన్వర్డ్ మూమెంట్ అనేది ఉండింది సార్. దాని తర్వాత మనకు ఒక స్వింగ్ లోలో ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ఏ విధంగా మూవ్ వచ్చిందో స్క్రీన్పై మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఇది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వారు ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉందంటే కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.